హలో పిల్లలు, మనం ముందుగా నెంబర్ 6 బిగ్ సైజులో డ్రా చేద్దాము. 6కి ఇన్సైడ్ మళ్ళీ ఒక 6 డ్రా చేద్దాము. ఇప్పుడు మనము 6 దగ్గర 2 డ్రా చేద్దాము. తర్వాత నేను 4 డ్రా చేస్తున్నాను, కాకపోతే స్ట్రైట్ లైన్ పెట్టలేదు. ఇప్పుడు నెంబర్ 3 డ్రా చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక 2 డ్రా చేశాను 3కి దగ్గరగా, తర్వాత 4 డ్రా చేశాను. ఇప్పుడు 6 లైన్ని కొంచెం పొడవుగా జాయిన్ చేసి తర్వాత జిగ్జాగ్ లైన్స్ డ్రా చేసి సర్కిల్ డ్రా చేశాను. ఇన్సైడ్ మళ్ళీ ఒక సర్కిల్ డ్రా చేసి దాని లోపల మరొక సర్కిల్ డ్రా చేశాను. స్మాల్ లైన్ డ్రా చేసి జిగ్జాగ్ లైన్స్కి కలిపాను. ఇప్పుడు నేను స్టెమ్ డ్రా చేస్తున్నాను పిల్లలు. ఒక స్లీపింగ్ లైన్ డ్రా చేస్తున్నాను, మరొక స్లీపింగ్ లైన్ మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఇది స్టెమ్ కోసము. ఇప్పుడు మనకి ఏ పిక్చర్ వచ్చింది, ఐడియా వచ్చిందా? ఊసర వెళ్ళి మనము డ్రా చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను మార్కర్ పెన్ తోటి వేసినప్పుడు పిల్లలు మీకు క్లియర్గా తెలుస్తుంది. నేను ఇప్పుడు నెంబర్ 6 రాస్తున్నాను, అలాగనే మళ్ళీ నెంబర్ 6 డ్రా చేస్తున్నాను. చూసారు కదా? ఇప్పుడు 2 డ్రా చేస్తున్నాను. 2 డ్రా చేసిన తర్వాత మళ్ళీ 2 డ్రా చేశాను. ఇప్పుడు నెంబర్ 3 డ్రా చేస్తున్నాను. ఇప్పుడు సర్కిల్ డ్రా చేస్తున్నాను. సర్కిల్ లోపల మళ్ళీ ఇన్సైడ్ సర్కిల్ డ్రా చేసి దానిని మార్కర్తో ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు నెంబర్ 4 డ్రా చేస్తున్నాను. లైన్ స్ట్రైట్ లైన్ అయితే నేను ఇవ్వలేదు. 4 డ్రా చేసి ఫింగర్స్కి కర్వ్డ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు స్మాల్ లైన్ తోటి డ్రా చేసి జిగ్జాగ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. 6 లైన్ని పొడవుగా పెంచాను. ఇప్పుడు నేను స్లీపింగ్ లైన్ స్టెమ్ కొన్ని స్లీపింగ్ లైన్స్ డ్రా చేశాను పిల్లలు. చూసారు కదా? చాలా ఈజీగా మనకి ఊసర వెళ్ళి డ్రాయింగ్ అయితే ఎంతో ఈజీగా వచ్చేసింది కదా. నెంబర్స్ తోటి మనకి చాలా ఈజీగా నేర్చుకున్నాము. ఎలాంటి పిల్లలైనా చిన్న పిల్లలైనా సరే సింపుల్గా డ్రా చేసేయడానికి వీలుగా ఉంది. 6, 2, 3 వాటితోటి మనం డ్రా చేసేసాం. ఇన్సైడ్ ఇప్పుడు నేను డిజైన్ పెడుతున్నాను హాఫ్ సర్కిల్స్ తోటి. పిల్లలు మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము కలరింగ్ చేద్దాము. నేను పెన్సిల్ లైన్స్ అన్నింటినీ ఎరేస్ చేసేస్తున్నాను. ఎరేస్ చేసి ఇప్పుడు మనము కలరింగ్ చేద్దాం. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను పిల్లలు. నేను లైట్ గ్రీన్ తోటి కలర్ ఫిల్ చేస్తున్నాను. మీ చాయిస్, మీరు క్రేయాన్స్ కానీ వాటర్ కలర్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ దేన్నైనా యూస్ చేయొచ్చును. నేను బ్రష్ పెన్స్తో వేస్తున్నాను. లైట్ గ్రీన్ కలర్ నేను బయటికి రాకుండా పిల్లలు కలర్ బయటికి రాకుండా వేసుకోండి. ఊసరవల్లి కలర్స్ మారుస్తుంది అంటారు. అది ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లోనున్న కలర్ని అది బాడీకి వచ్చేటట్టుగా చేసుకుంటూ ఉంది. చూసారు కదా? చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఇది చూడడానికి తొండ మాదిరిగానే ఉంటుంది. లైట్ గ్రీన్ కలర్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఫేస్కి డార్క్ గ్రీన్ కలర్ వేద్దాము. డార్క్ గ్రీన్ కలర్ వేస్తున్నాను పిల్లలు. నేను కలరింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చేయండి, కలర్ బయటికి రాకుండా నీట్గా చేయండి. డార్క్ గ్రీన్ కలర్ అయితే మనము ఇప్పుడు ఫేస్కి ఫిల్ చేస్తున్నాము. అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము అక్కడక్కడ లైన్స్ కొంచెం ఇస్తున్నాము. అది షాడో ఉన్న ప్లేసెస్లోని లెగ్ దగ్గర వాటి దగ్గర డార్క్ గ్రీన్ ఒకసారి లైన్ డ్రా చేసాము. అయితే ఇప్పుడు డార్క్ గ్రీన్ కూడా కలర్ వేయడం అయిపోయింది కదా. మనము ఈ సర్కిల్స్ ఉన్న డిజైన్స్లోని మనము ఎల్లో కలర్ వేసుకుంటున్నాము. ఎల్లో కలర్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఐ బాల్ దగ్గర నేను బ్లూ కలర్ కొంచెం చిన్న లైన్గా పెట్టాను అంతే. తర్వాత మనము నెక్స్ట్ స్టెమ్కి కలర్ వేద్దాము. బ్రౌన్ కలర్ వేస్తున్నాను నేను. మీరు కూడా బ్రౌన్ అయినా లేదంటే గ్రీన్ అయినా వేసుకోవచ్చును పిల్లలు, అది మీ చాయిస్. బ్రౌన్ కలర్ నేను స్లీపింగ్ డైరెక్షన్లోనే వేస్తున్నాను స్టెమ్కి. పిల్లలు చూసారు కదా, నేను ఇలాంటి పిక్చర్స్ నెంబర్స్ తోటి ఆల్ఫాబెట్స్ తోటి చాలా రకాల పిక్చర్స్ నేర్పిస్తాను. ఇప్పుడు నేను లీఫ్కి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఫిల్ చేస్తున్నాను. పిల్లలు, మీరు మరిన్ని ఇలాంటి పిక్చర్స్ నేర్చుకోవాలంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.